ప్రేమ వివాహమే పెను శాపమైంది. యువకుడి దారుణ హత్యకు దారితీసింది. ప్రేమించి పెళ్లి చేసుకోవడం పాపమా లేక పరువు కోసమే యువకుడిని దారుణంగా హత్య చేశారా? పెళ్లి అయిన 10 నెలల్లోనే ఏం జరిగింది? 4 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే దిశగా విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్లోనూ పరువు హత్యల సంస్కృతి మొదలైంది. నగరంలోని వనస్థలపురం ప్రాంతం గురువారం తెల్లవారుజామున ఉలిక్కిపడింది. సచివాలయ నగర్ ప్రాంతంలో ఉండే లలిత్ ఆదిత్య అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గత సంవత్సరం నవంబర్ 9వ తేదీన సుస్మితా రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు లలిత్. ఆ తర్వాత కొద్ది రోజులకే లలిత్ కు గుజరాత్ లో ఉద్యోగం రావడంతో అక్కడికే వెళ్లిపోయాడు. 2 నెలల క్రితం ఉద్యోగం వదిలేసి వనస్థలపురం వచ్చిన లలిత్ సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాడు. గత నెలలో సచివాలయ నగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. అయితే భార్య సుస్మితారెడ్డితో తగాదాలు వచ్చాయి. నిన్న ఉదయం సుస్మితారెడ్డి, లలిత్ ఆదిత్య ఇద్దరూ గొడవ పడ్డారు. అయితే ఇంటి నుంచి సుస్మితారెడ్డి వెళ్లిపోయింది. ఆ తర్వాత తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు ఇంటి తలుపు తట్టి లలిత్ను నిద్రలేపారు. లలిత్ ఇంటి తలుపులు తీయగానే పక్కా ప్లాన్తో వచ్చిన దుండగులు ఆదిత్యను మెట్లపైకి ఈడ్చుకు వెళ్లి విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. కొడుతుంటే నేను ఆపినా, నాకు చేతనాకాడికి నేను ఆపాను. తర్వాత వాళ్ళు పిల్లాడు పారిపోయాడు, చిన్న పిల్లాడు ఉంటే పారిపోయాడు. ముగ్గురు అది కొట్టి పైకి వేస్తుంటే నిద్రపడి లాగేశాను. లాగేసినా వాళ్ళు కొట్టి పారిపోయారు. ఎంతమంది వచ్చారు? 4 వచ్చారు. అయితే ఏమంటున్నారు వాళ్ళు? తెలుగులో మాట్లాడుతున్నారా, కన్నడలో మాట్లాడుతున్నారు? తెలుగు మాట్లాడుతున్నారు. ఆదిత్య అప్పటికి అంటే అక్కడి నుంచి కొట్టి ఈడ్చుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేశారు? అనుకుని పారి మేము ఇంట్లో ఉంటాం. అయితే కత్తులతో పొడిచారా? షీకులతోటి కొట్టారు. లలిత్ ప్రేమ వివాహానికి భార్య సుస్మితారెడ్డి ఇంట్లో వాళ్లకి మొదటి నుంచి ఇష్టం లేదని, కొన్ని రోజులుగా లలిత్ను చంపుతామని బెదిరిస్తున్నట్లు హతుడి తల్లి చెబుతోంది. తన కోడలు సుస్మిత అన్నలు, తండ్రే లలిత్ను పొట్టన పెట్టుకున్నారని ఆమె ఆరోపిస్తోంది. వాళ్ళ మదర్ కూడా మాకు చెప్పింది, నా కొడుకు మంచోడు కాదు, వాళ్ళ నాయనమ్మకి బాగా తెలుసండి, పిల్ల కూడా పెళ్లి చేసుకుంటున్నామని కూడా చెప్పింది. చెప్తే మీ ఊరికి వెళ్ళి పెళ్లి చేసుకోండి, మీకు అండ ఉంటుంది అని చెప్పింది వాళ్ళ నాయనమ్మ. వాళ్ళ మీదే మాకు అనుమానం, మాకు ఇంకా బయట వాళ్ళ మీద అనుమానమే లేదు. నా పిల్లోడు ఇక్కడ ఉంటున్నాడంటే ధైర్యంగా ఉన్నాను నేను. వాళ్ళ కుటుంబమే, ఏది వెంకటరెడ్డి, వాళ్ళ కొడుకులు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయనమ్మ. లలితాదిత్య హత్య వెనుక ఎవరి ప్రమేయం ఉంది, ఎవరు చంపారు అనే విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భార్య తరఫు బంధువుల హస్తం ఉందనే కోణంలో సుస్మిత తల్లిదండ్రులు, సోదరుని అదుపులోకి తీసుకుని వారు విచారిస్తున్నారు. లలితాదిత్య అతన్ని అందరు వయసు 25 సంవత్సరాలు ఉంటాయి. ఇతను 4 వ్యక్తులు వచ్చి చాకులతోటి పొడిచి మరి పూల కుండీలతోటి అక్కడ రాడ్లతోటి కొట్టి చంపడం జరిగింది. ఇతను సుస్మితారెడ్డి అని ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. అలా భార్య తరపున బంధువులే ఈ హత్య చేసినట్టుగా అనుమానిస్తున్నాం. త్వరలోనే నేరస్తులను పట్టుకుంటాం, కోర్టులో పోటీ చేస్తాం. లలిత్పై దాడి చేసిన వారు కర్ణాటక రిజిస్ట్రేషన్తో ఉన్న వాహనంలో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.